దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ తేటగాను సూటిగాను మాట్లాడి సహాయం చేసి కృప చూపించి బలపరచమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నూతన నిబంధన గ్రంథం అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. 6వ వచనం, 6వ వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమై అనుభవజ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తాను ఈ లోకంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పట్టబడి తాను దేవుని యొక్క పరిచర్య చేశారు. పౌలు గారు వృద్ధాప్యంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన రోమా ప్రభుత్వంలో ఆయనను చెరసాలలో బంధించారు. నీరో చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో అపోస్తలుడైన పౌలు గారిని శిరచ్ఛేదనం చేశారు, అంటే తల నరికారు. దానికి ముందు పౌలు గారు చివరిగా చెరసాలలో నుంచి తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి ఈ యొక్క పత్రికను రాశారు. తిమోతి గారు ఆయన ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నారు. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో పౌలు గారు తాను చివరిగా ఆయన ప్రభు కొరకు మరణించవలసి ఉన్నది అని తెలిసి చివరిగా యొక్క పత్రికను రాశారు. ఈ పత్రికను కాపరి పత్రిక అని కూడా అంటారు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే సంఘ ప్రారంభ కాలంలో ఆది సంఘంతో పాటు ఆనాడు అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. మొట్టమొదటిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పారు. తర్వాత కాలంలో అపోస్తలులు అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి చెప్పారు. వాళ్ళని వాక్యం ద్వారా ఎదిరించారు. సత్యం అనేది ఏంటి అనేది తెలియజేశారు. ఈనాడు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈనాడు కూడా అపోస్తలుల వలె కొంతమంది, మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, కొంతమంది దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యానుసారంగా బోధించే దైవజనులు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగం ఏంటంటే అంత్యదినాల్లో పరిస్థితులు ఎలాగా ఉంటాయి, ఆ అంత్యదినాల్లో కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుషులు ఎలాగ ఉంటారు అనేది ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని విషయాలు తెలియజేశారు. ఆ తర్వాత 6వ వచనంలో పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పాపభరితులై నానా విధములైనటువంటి దురాశల చేత నడిపించబడతారు. ఎవరు? స్త్రీలు. ఏ స్త్రీలు? వివేకం లేనటువంటి స్త్రీలు, అవివేకులైనటువంటి స్త్రీలు వారు నడిపించబడతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మొట్టమొదటిగా మనం చూస్తే ఈనాటి వాక్యాంశం ఏంటంటే అవివేక స్త్రీలు. దేని విషయంలో అవివేకులు వీరు?
సత్యం విషయమై అనుభవజ్ఞానం లేనటువంటి అవివేక స్త్రీలు. అందుకని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మనం చూస్తే ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, ఎల్లప్పుడూ నేర్చుకుంటారంట. ఏమి నేర్చుకుంటారు? వాక్యాన్ని నేర్చుకుంటారు. వాక్యం అంటే దేవుని మాట. ఆనాడు ఏదైనా తోటలో దేవుడు ఆదాము గారితో అవ్వగారితో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడు, మంచి చెడ్డల తెలివినిచ్చిన వృక్షఫలమును తినుదినుమున నిశ్చయముగా చచ్చేదవని నరుడికి ఆజ్ఞాపించాడు. కానీ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యంగా వైఖరి కలిగి దేవుని యొక్క మాట వినకుండా అవ్వగారు అవివేకంగా ప్రవర్తించింది. పాములో అపవాది ప్రవేశించాడు. ఎందుకంటే భూజంతువులలో పాము యుక్తి కలిగింది. అందుకని ప్రభువారు ఏమని చెప్పారు? పాము వలె వివేకము, పౌరు వలె నిష్కపటం కలిగి ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. భూజంతువులలో సర్పం యుక్తి కలిగింది కాబట్టి యుక్తి కలిగినటువంటి పాములో అపవాది ప్రవేశించి తన యొక్క కుయుక్తితో అవ్వను మోసం చేశాడు. అందుకనే పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో ఏమని చెప్తారంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుర్చినట్లు సర్పము, పాము, ఆది మహాఘట సర్పం అపవాది పాము రూపం నుండి అవ్వను ఏం చేశాడంటే మోసం చేశాడు. ఎలాగా? కుయుక్తితో. అవ్వగారికి ఏం లేదు, ఆమెకు వివేకం లేదు. ఆ పండు వివేకం ఇచ్చేదిలాగా అనిపించిందంట, కానీ ఆమెకు వివేకం లేదు. అందుకని ఆమె ఎటువంటిదంటే అవివేకవంతురాలు. ఆమె వివేకం లేకుండా అవివేకంగా ప్రవర్తించి దేవుడు చేయొద్దన్నటువంటి పని చేసి దేవుడు తినొద్దన్నటువంటి పండు తిని దేవుని యొక్క మాటను ధిక్కరించింది కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించింది కాబట్టి, దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం వలన వచ్చే చేత మరణం. ఆమె పళ్ళు తీసుకొని తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తన భర్త అయినటువంటి ఆదాము గారికి కూడా ఇచ్చింది. తద్వారా లోకంలోకి పాపం వచ్చింది. అవివేక స్త్రీ ఆమె. తర్వాత కాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి లోతు గారు భార్య కూడా అవివేకంగా ప్రవర్తించింది. దేవుని మాట వినల. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవుతా ఉంటే వెనక్కి తిరిగి చూసింది. దేవుడు చూడొద్దు అని చెప్పాడు. వెనకకు చూడొద్దు అంటే చూసింది. అంటే దేవుడి మాట వినలేదు. దేవుడి మాట నిర్లక్ష్యపరిచి దేవుడి మాట ధిక్కరించింది. అలాగే నూతన నిబంధనలో మనం చూస్తే దేవుడి యొక్క మాట వినకుండా ప్రవర్తించినటువంటి అననీయ సపీరాకు కూడా వివేకం లేదు ఆమె. అందుకని అలాగా వాళ్ళిద్దరూ కూడా పరిశుద్ధాత్మను మోసం చేసి విషయంలో ఏకీభవించారు. ఆదాము అవ్వగారు ఏకీభవించారు. లోతు భార్య కూడా అవివేకంగా ప్రవర్తించింది. తర్వాత మనం చూస్తే అననీయ సపీరా కూడా అవివేకంగా ప్రవర్తించారు. సపీరా అవివేకంగా ప్రవర్తించి ఆమె వారి యొక్క దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? వివేకం లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిదంట. వివేకం లేదు. ఈనాడు అనేకులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి స్త్రీలైనటువంటి వారు అనేకులకు ఈనాడు అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. వివేకం లేదు. దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటి? దేవుడి వాక్యం చెబుతున్నటువంటి వాస్తవం ఏంటి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పెరికివేను అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే అవివేకం అండి. వివేకం లేదు. అందుకని వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటి? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు. ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు, బైబిల్ స్టడీలో పాల్గొంటున్నారు, కుటుంబ ప్రార్థనలో గృహ కోడికలకి వెళుతున్నారు, తర్వాత మీటింగ్లకి వెళుతున్నారు. ఎంత వెళ్ళినా కూడా నేర్చుకోవట్లేదు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసి ఇక్కడ నేర్చుకొనుచున్నను కూడా అవివేకంగా ఉన్నారు.
ఎందుకు నేర్చుకొనుచున్న అవివేకంగా ఉన్నారంటే మార్పు కలిగి జీవించాలి అనే ఆలోచన లేకపోవటం, వాక్యం ప్రకారం జీవించాలి అని ఆలోచన లేకుండా ఉండటం, వ్యక్తిగత జీవితంలో వాక్యాన్ని అన్వయించుకోకుండా ఉండటం ద్వారా వారు అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. రెండవది, దేవుని వాక్యం చెబుతున్నటువంటి వాస్తవం ఏంటి? సత్య విషయమైన అనుభవజ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీ యొక్క ఎండలో చుచ్చి. సత్యం విషయంలో అనుభవజ్ఞానం లేదు. సత్యం అంటే వాక్యం విషయంలో అనుభవజ్ఞానం లేదు, వాక్యం విషయంలో అవగాహన లేదు, వాక్యం విషయంలో పరిజ్ఞానం లేదు, వాక్య పరిజ్ఞానం లేదు. ఈనాడు స్త్రీలైనటువంటి వారు అనేకులు క్రైస్తవ సమాజంలో కానీ, క్రీస్తుని అంగీకరించినటువంటి స్త్రీలు సమాజంలో కానీ వారికి వివేకం అనేది లేదు, అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకనే వారు జీవితంలో మార్పు లేదు. రెండవది, సత్యం విషయమైనటువంటి అనుభవజ్ఞానం లేదు. మరి ఏం జరిగింది దీని ద్వారా అని వాక్యం చెప్తూ ఉంది. మనం నేర్చుకుందాం. సత్య విషయమే అనుభవజ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీ యొక్క ఎండల్లో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. వాక్యం విషయంలో స్త్రీలైనటువంటి వారికి వివేకం లేకపోతే, వారు అవివేకంగా ప్రవర్తిస్తే, ఆనాడు ఎలాగైతే అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఇళ్లలో చొచ్చి మరి వారితో పాటు తీసుకొని పోయారు, ఈడ్చుకుపోయారు, ఈనాడు కూడా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అబద్ధ దైవజనులు వారు ఇళ్లలోకి వచ్చి వాక్యం చెబుతున్నట్టే చెబుతారు. కానీ వాక్యం చెప్పకుండా వారు చెప్పవలసినంత చెప్పి లేనిపోలేని చెప్పినప్పుడు అదే వాక్యం అని నమ్మి వాళ్ళని వెంబడించి చివరికి వారు విశ్వాస ఆత్మీయ జీవితంలో భ్రష్టులై నిత్యాగ్నికి వాళ్ళు వెళ్తారు. వాక్యము అంటే సత్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, వాక్యమే సత్యం, సత్యం వాక్యం అనేది సత్యం. అందుకని ప్రభువారు ఏమని చెప్పారు? నీ వాక్యం సత్యము అని చెప్పారు. యోహాను గారు రాసిన సువార్తలో నీ వాక్యం సత్యం అని ఉంది. కనుక సత్యం విషయమే అనుభవజ్ఞానం లేదంటే వాక్యం విషయంలో అనుభవం లేదు. కనుక చూడండి, ఎవరైనా దొంగ బోధకులు అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వాళ్ళకి వందనాలు చెప్పటం, వాళ్ళని రండి కూర్చోండి గారు అని ఇంట్లోకి రమ్మంటాం, వాళ్ళు ఏదో దేవుని వాక్యం చెబుతున్నారు అనుకోని వినటం, వారిని వెంబడించటం, చివరికి భ్రమలో అవివేకంలో ఉంటూ వారు అదే వాక్యానుసారం జీవితం అనుకుంటూ వారినే వెంబడిస్తూ చివరికి వారు ఆ భ్రమలో కొనసాగుతూ ఈ లోకయాత్ర ముగిస్తే అప్పుడు నిత్యాగ్నికి వెళ్ళిపోతారు. అప్పుడు మేము వెంబడించింది అబద్ధ బోధకులనా, మేము వెంబడించింది దొంగ బోధకులనా, మేము వెంబడించింది అబద్ధ ప్రవక్తలనా అని గ్రహింపు వచ్చినా కూడా ఉపయోగం లేదు. కానీ చాలామంది చెబుతున్నప్పటికి కూడా చాలామంది అంటే కొంతమంది దైవజనులు చెబుతున్నప్పటికి కూడా వాళ్ళ యొక్క మాటలు వినరు, ఎక్కవు. వాళ్ళు కొంతమంది దైవజనులు వాక్యానుసారంగా వాక్యం చెప్పినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట రుచించదు, వినరు. ఎందుకంటే అబద్ధ బోధకుల యొక్క భ్రమలో అబద్ధ బోధకుల యొక్క వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళని వెంబడిస్తూ, అందుకని వాక్యం ఏం చెబుతూ ఉంది? సత్యం విషయమై అనుభవజ్ఞానం ఎప్పుడు పొందలేరు. సత్య విషయం అనుభవజ్ఞానం లేదు కదా. అబద్ధ బోధకులు దొంగ బోధకుల మాట త్వరగా వింటారు, త్వరగా వారిని ఇళ్లలోకి ఆహ్వానిస్తారు, వాళ్ళు కూర్చోబెడతారు, వాళ్ళ మాటలు వింటారు, అదే దేవుని వాక్యం అనుకుంటా దేవుని వాక్యం వినుకుంటా వారు ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైనా మరి వాక్యానుసారంగా వాక్యం చెప్తున్నప్పుడు దైవజనులు వారి మాట వినరు, రుచించదు, ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను ఉన్నానండి, దేవుని వాక్యం చెప్తా ఉన్నాను, వాక్యానుసారంగా వాక్యం చెబుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్లో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడింది. ఎన్నో వీడియోల్లో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడింది. అయితే
వాక్యం అనేది ఏం చేయాలంటే వినరు. చెప్తున్నప్పుడు ఏనేదో చెబుతుండో అని అనుకుంటూ ఉంటారు. కనుక అలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? వినరు. వినకపోతే ఎవరు నష్టపోతారు? వాక్యానుసారమైన వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, ఆత్మీయంగా ఎదిగినప్పుడు మీరే ఇబ్బంది పడతారు, మీరే నష్టపోతారు. చివరికి విశ్వాస ఆత్మీయ జీవితంలో భ్రష్టులైపోతారు, నిత్యాగ్నికి వెళ్ళిపోతారు. ప్రారంభంలో ప్రవక్తలు బాధపడ్డారు, ప్రవక్తలు సత్యాన్ని తెలియజేశారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సత్యాన్ని తెలియజేశారు. అపోస్తలులు సత్యాన్ని తెలియజేశారు. ఈనాడు కొంతమంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించి వాక్యానుసారంగా వాక్యం చెప్పే బోధకులు చెబుతున్నారు. వారి అంతం వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు బాధపడతారు, వీళ్ళు చెబుతారు, వాళ్ళు వినరు. ఎందుకంటే భ్రమలో ఉన్నారు. అబద్ధ బోధకుల యొక్క భ్రమలో ఉన్నారు. దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు భ్రమలో ఉండి వాళ్ళే వెంబడిస్తూ ఉంటారు. సత్యం చెప్పినప్పుడు వినరు, ఎక్కదు సత్యం. సత్యం అనేది చేదుగా ఉంటుంది. అది తొందరగా మనం అన్వయించుకోవడానికి, అవలంబించడానికి, విశ్వాసాచి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దాన్ని అన్వయించుకోవడానికి ఇష్టం ఉండదు. కనుక అవివేకంగా ప్రవర్తిస్తున్నారు చాలామంది స్త్రీలు. అందుకనే సత్యం విషయంలో అనుభవజ్ఞానం లేకపోవడం ద్వారా చాలామంది స్త్రీలు వాక్యానుసారమైనటువంటి సంఘాలకు తక్కువ మంది వెళ్తున్నారు. అనేక మంది అబద్ధ ప్రవర్తనలను, అబద్ధ బోధకులను, దొంగ ప్రవర్తనలు వెంబడిస్తూ మేము సత్యంలో ఉన్నటువంటి భ్రమలో జీవిస్తూ ఉన్నారు. ఆ భ్రమ నుండి ఎప్పుడు వారు బయటకు వస్తారు అనేది వారి వ్యక్తిగత విషయం. ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన వారి మనోనేత్రాలు వెలిగించాడు. సత్యం విషయంలో వారికి నేర్పిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దైవజనులు చెప్పినప్పుడు వారి మాటలు వినరు, అవి ఇష్టం ఉండదు. కనుక వారు అవివేకంగా ప్రవర్తిస్తారు. దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? వివేకం లేని సుందర స్త్రీ అంట పంది ముక్కునున్న బంగారు కమ్మిమంట. పంది ముక్కు, పంది దేవుడు సృష్టించింది, అయినా దాని స్వభావం ఎందుకని అక్కడ భక్తుడు ఎందుకని చెప్తా ఉన్నాడు? సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సామెత గ్రంథంలో అక్కడ జంతువు గురించి కాదు చెప్పేది. పంది ముక్కుకి మరి ముక్కు బంగారు కమ్మి ఉంటే ఎలా ఉంటుందండి? వివేకం లేనటువంటి సుందర స్త్రీ కూడా అలాగే ఉంటుంది. అందుకే దేవుడు దాంతో పోల్చాడు. అక్కడ పందిని అవమానించడం, జంతువును అవమానించడం కాదు, కానీ దానికి ఉంటే దీని విలువ తగ్గిద్ది, బంగారం విలువ. వివేకం లేనటువంటి వాళ్ళు దేవుడిచ్చినటువంటి వారు అందంగా ఉండొచ్చు, మంచిది, మనం అవమానించట్లేదు. కానీ అందంతో పాటు అణుకువ అనేది కావాలి. అణుకువ, స్త్రీకి అణుకువ అనేది అంతరంగమైనటువంటి అలంకారం, అంతరంగంలో ఉన్నటువంటి అందం అండి అది. కనుక ఎప్పుడైతే వారు అణుకుగలిగి ఉంటారో వారు దేవుని యొక్క దృష్టిలో విలువైనటువంటి వారు. కనుక దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. సత్యాన్ని అంగీకరించండి, సత్యం చెప్పే దైవజనుల యొక్క వాక్యం వినండి, వారిని మీరు ఆహ్వానించండి మీ ఇళ్లలోకి, వారి యొక్క వాక్యం వినండి. అబద్ధ బోధకులు, దొంగ బోధకులు మీ ఇళ్లలోకి ఆహ్వానించొద్దు. వారు వచ్చినప్పుడు మీరు, అందుకని యోహాను గారు ఏమని చెప్పారు? కనీసం వారికి వందనాలు కూడా చెప్పొద్దని వాక్యంలో ఉంది, ఖండితంగా. కనుక ఎవరు సత్యాన్ని వింటున్నారో, ఎవరు అసత్యాన్ని వింటారో వారి యొక్క అంతరాత్మకే వదిలేస్తున్నాను. ప్రభు ఈ రాత్రి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. సత్యమైన వాక్యాన్ని వినండి. అది మీ విశ్వాస ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని అభివృద్ధిపరిచి, మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళి నిత్య జీవంలోకి మిమ్మల్ని ప్రవేశింపజేస్తుంది. అవివేకంగా ప్రవర్తించొద్దు. యెజబెలు అవివేకంగా ప్రవర్తించింది, లోతు భార్య అవివేకంగా ప్రవర్తించింది. అదేవిధంగా అవ్వగారు అవివేకంగా ప్రవర్తించారు. కానీ వివేకంతో ప్రవర్తించినటువంటి వారు నోవహు గారి భార్య వివేకంతో ప్రవర్తించిందాను.
అందుకనే వివేకంతో తన భర్త మాట విని తన ముగ్గురు కోడళ్ళకి తన భర్తతో దేవుడు మాట్లాడాడు అని గ్రహించి తన భర్త మాట విని తన ముగ్గురు కోడలను తనను కూడా ఆ యొక్క జలప్రళయం నుంచి రక్షించుకుంది. ఈనాడు దేవుని వాక్యం వినండి, నిత్యాగ్ని నుండి రక్షణ పొందండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చారు సెలవులో. ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తించినటువంటి నీవు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ రక్తం నీ పాపాలు కడుక్కొని వాక్యానుసారంగా వాక్యం చెప్పే దైవజనుల యొక్క సంఘానికి వెళ్ళి వాక్యాన్ని అంగీకరించి నీ అంతరంగంలో వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించు. ఈ రాత్రి దేవుడి ఇటు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ పిల్లలు మీ మాటలు విన్నారు, వారంతరంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం నడుచుకున్నటకు మాకొక్కరికి సహాయం చేసి మెడ కృపతో నింపి నడిపించమని యేసుక్రీస్తునామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. మీ విలువైనటువంటి సూచనలు సలహాలు మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మా యొక్క స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్కు మీరు ఫోన్ చేయండి, లైక్ చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు పంచండి. దయచేసి మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్.